కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ దుర్గా భవాని కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని జగదేక మాత జయమీయవమ్మ జగదేక మాత జయమీయవమ్మ పసివారమమ్మ భగభూనకమ్మ పసివారమమ్మ భగభూనకమ్మ భగభూనకమ్మ కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని నీలాల కురులు ముఖమందు కలలు నీరాల కురులు ముఖమెల్ల కలలు నెలవంక సిగలో తిరిగేను నీలో నెలవంక సిగలో తాగేను నీలో తాగేను నీలో కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని మణిమకుడాధారి మలయా విహారి మణిమకుడాధారి మలయా విహారి మహారాజు పుత్రి మన్నించు గౌరి మహారాజు పుత్రి మన్నించు గౌరి మన్నించు గౌరి కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని కృష్ణానది తీరాన పెదవాడలోన కృష్ణానది తీరాన బెజవాడలోన కృష్ణానది తీరాన పెదవాడలోన కృష్ణానది తీరాన బెజవాడలోన కొలువైన తల్లి కరుణించవమ్మ కొలువైన తల్లి కరుణించవమ్మ 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 కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని కనకదుర్గమ్మ కైలాసరాణి కాపాడవమ్మ భవాని కాపాడవమ్మ భవాని మాలగాల్లాము నీ మెడలోన వేసి ధరించాలని తల్లి ఓ చల్లని మా తల్లి మమ్ముల దీవించి చల్లని మా తల్లి మమ్ముల దీవించి కరుణించవసి దేవా భ్రమరాంబ మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా చల్లని మా తల్లి మమ్ముల దీవించి కరుణించవసి దేవా భ్రమరాంబ మమ్ముల దీవించగరావా
చల్లని మా తల్లి మమ్ముల దీవించి కరుణించే శ్రీశైల భ్రమరాంబ మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా శ్రీశైలపురమందు వెలసిన తల్లి ఈ భక్తులనొకసారి కావగరావా శ్రీశైలపురమందు వెలసిన తల్లి ఈ భక్తులనొకసారి కావగరావా జన్మ జన్మలకైనా నిన్ను మరువెమ తల్లి జన్మ జన్మలకైనా నిన్ను మరువెమ తల్లి జన్మ జన్మలకైనా నిన్ను మరువెమ తల్లి ఈ జన్మంతా నీ సేవకే అంకితమమ్మా చల్లని మా తల్లి మమ్ముల దీవించి చల్లని మా తల్లి మమ్ముల దీవించి కరుణించే శ్రీశైల భ్రమరాంబ మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా చల్లని మా తల్లి మమ్ముల దీవించి చల్లని మా తల్లి మమ్ముల దీవించి కరుణించే శ్రీశైల భ్రమరాంబ మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా మమ్ముల దీవించగరావా జయములిచ్చు శివాని అభయమిచ్చి ఆదుకొనవే అమ్మ పరమేశ్వరి జయ దుర్గా భవాని జయములిచ్చు శివాని అభయమిచ్చి ఆదుకొనవే అమ్మ పరమేశ్వరి అమ్మల గన్నమ్మ వట ఆదిశక్తి జనక అమ్మల గన్నమ్మ వట ఆదిశక్తి రాజా వాహనము పైన వసించడి తల్లి వట రాజా వాహనము పైన
శ్రీ కనక దుర్గాంబ జగదాంబ రమణాంబ జగవాడ శ్రీ కనక దుర్గాంబ జగవాడ శ్రీ కనక దుర్గాంబ జగవాడ శ్రీ కనక దుర్గాంబ జగదేలో జగదాంబని వంటివి జగదీశ ప్రియరాణి వై వంటివి జగదేలో జగదాంబని వంటివి జగదీశ ప్రియరాణి వై వంటివి జగదీశ్వరి అమ్మ పరమేశ్వరి జగదీశ్వరి అమ్మ పరమేశ్వరి జగదాంబ
శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి పంచలోన కామాక్షి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి మధురలో మీనాక్షి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి మధురలో మీనాక్షి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి ఉజ్జయిని మహంకాళి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి ఉజ్జయిని మహంకాళి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి అలంపూరు చూర్ణాంబ శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి శరణమమా 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 తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి శరణమమా 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 తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి మాసులు అన్నపూర్ణ శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి అశ్వరూప సరస్వతి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి శరణమమా తల్లి శరణమమా శరణమమా తల్లి అలాగే మాధవేశ్వరి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి అమ్మా భూమి ఏకవీరుల నమ్మమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి శ్రీశైల భ్రమరాంబ శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి విజయవాడ కనక దుర్గ శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి శరణమమా 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 తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి వరంగల్లు భద్రకాళి శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి గంగనగరు రమ్మలు శరణమమా తల్లి శరణమమా తల్లి ఆది పరాశక్తివే శరణమమా తల్లి కామాక్షమా మీనాక్షమా శరణమమా తల్లి శరణమమా తల్లి
శరణమమ్మ 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 తల్లి శరణమమ్మ తల్లి ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి శరణమమ్మ తల్లి శరణమమ్మ తల్లి ఆది పరాశక్తివే 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 శరణమమ్మ తల్లి దేవరా దుర్గా మాతాకి జై వలుకనే వేసుకొని పచ్చాని రైకలే వేసుకొని బంగారు వన్నెగల పట్టు తీర కట్టుకొని 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 ఉదవాడ కొండ దిగి పొడి మీద వచ్చింది అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ కరుణించి కాపాడవో కనక దుర్గమ్మ 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 కనక దుర్గమ్మ కనక దుర్గమ్మ కరుణించి కాపాడువో కనక దుర్గమ్మ ఓ కనక దుర్గమ్మ చిన్న దుర్గమ్మ ఓ కనక దుర్గమ్మ అమ్మ గుడి శరణం శరణం
శరణం దుర్గమ్మ ఎన్ని భవతోపం దుర్గమ్మ దేవమ్మ కాళీ దేవమ్మ లక్ష్మీ దేవమ్మ శరణం శరణం హారతి వరే మంగళ హారతి వరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి పూజ చేయరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి హారతి వరే మంగళ హారతి వరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి పూజ చేయరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి పూలే మనకు మందు చేయరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి దండలల్లరే పూల దండలే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి హారతి వరే మంగళ హారతి వరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి పూజ చేయరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి కంట పలకుతోరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి ఫలముయ్యరే పుణ్య ఫలము పొందరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి హారతి వరే మంగళ హారతి వరే మా దుర్గా దేవికి మా దుర్గా దేవికి పూజ చేయరే మా దుర్గా దేవికి 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 శంకరాయ 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 మంగళం శంకరే మంగళం కరుణాయ మంగళం శంకరాయ 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 మంగళం శంకరే మంగళాయ కరుణాయ మంగళం గోవరాయ మంగళం అయ్యప్ప మంగళం గోవరాయ మంగళం అయ్యప్ప మంగళం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సీతారామ స్వామి మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ లగ్నాయ మంగళం లక్ష్మణేయ స్వామి మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఆ మంగళం ఆకార మంగళం ఆంజనేయ స్వామి మంగళం ఆ మంగళం ఆకార మంగళం ఆంజనేయ స్వామి మంగళం ఓం మంగళం గోపాయ మంగళం దుర్గా
మాతాకి అంబలం ప్రజ వాస్తవంగా తమిళనాడు, కర్ణాటక, దాని తర్వాత కోయంబత్తూర్ ఇటువంటి ప్రాంతాలలో మన దుర్గాదేవిని ఆరాధిస్తూ అమ్మవారికి మహాపరిపూజగా అంబలం పూజ చేస్తూ ఉంటారు. కానీ అదే మన సాంప్రదాయానికి వచ్చేసరికి వాస్తవంగా అంబలం పూజ అంటే ఎవరికి తెలియదు. మన అయ్యప్ప స్వామి యొక్క అష్టాదశ సోపానములు అంటే 18 మెట్లను పెట్టి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క ఆధారంగా అధిష్టాన దేవత ఉంటుంది. అదేవిధంగా 18 మెట్లకి ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామికి ప్రతి ఒక్క మెట్టుకి వైశిష్టం ఉన్నదో అదేవిధంగా అమ్మవారి పీఠాలకు కూడా అష్టాదశ పీఠాల శక్తి సంఖ్య కాదు తీసుకునే అటువంటివి మనము దుర్గాదేవత శరన్నవరాత్రి మహోత్సవాలు అని చెప్పేసి జరిపిస్తూ ఉంటాము. ఈ నవరాత్రి మహోత్సవాల్లో నవదుర్గలను ఆరాధిస్తూ ఉంటాము. నవదుర్గలు ఎవరు అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, దాని తర్వాత సిద్ధరాత్రి దేవత. 9 నవదుర్గలు. ఈ నవదుర్గా స్వరూపినిగా ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క ఈ పరిపూజ అనేటువంటి విధానాన్ని తీసుకువచ్చేసి మనం కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఈ కర్పూరంలో ఉన్నటువంటి ఆ యొక్క పొగ ఏదైతే ఉంటారో మన దాన్ని మన యొక్క నవరంధ్రాల్లో ఉన్నటువంటి నాలుద్వంధ్రాల ద్వారా అనగా ముక్కు రంధ్రాల ద్వారా దాన్ని పీల్చుకోవడం వల్ల మన లోపల ఉన్నటువంటి చెడు రోగాలన్నీ కూడా వెళ్ళిపోయి మనకి ఎప్పుడూ కూడా జ్ఞానవంతులు వికసిస్తూ ఉంటామట. అంత భావన చేత మనం ఎక్కడ కూడా పరిపూజ జరిగినా కానీ గమనించండి, రాత్రి సమయమునందు ఈ యొక్క పరిపూజ చేస్తూ ఉంటారు. ప్రాతకాలంలో చాలా తక్కువ అటువంటి సమయాలలో చేస్తూ ఉంటారు. అదే రాత్రి సమయమందు ఈ యొక్క పరిపూజ చేయడం వల్ల అమ్మవారికి రాత్రి కాలం అంటే ఇష్టమట. అందు భావన చేత అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వాములైనా కానీ లేక అమ్మవారి భవానీ దీక్ష స్వాములైనా కానీ ఓన్లీ అమ్మవారికి అలాగే అయ్యప్ప స్వామికి మాత్రమే ఈ యొక్క పరిపూజ అనేటువంటిది ఉంటుంది. మరి ఏ ఇతర దేవతలు కూడా లేదు. దాదాపుగా 362 మాలలు ఉన్నాయి దీక్షా స్వాములు తీసుకోవడానికి. మొదట్లో వచ్చినటువంటివి వాస్తవంగా చెప్పాలంటే గురువు అనగా దక్షిణామూర్తి మాల ప్రారంభమైందట ఆనాటి కాలమునందు. దాని తర్వాత అయ్యప్ప దీక్ష అని దక్షిణామూర్తి మీద దక్షిణామూర్తి, శివమాల, దుర్గామాల, గణపతి మాల అనుకుంటే చాలా ఇతర మాలలు వచ్చినా కానీ దాంట్లో ప్రసిద్ధికెక్కినటువంటి మాల ఏంటయ్యా అంటే ఒకటి అయ్యప్ప దీక్ష, దాని తర్వాత ఖచ్చితంగా అమ్మవారి మూల విరాట్ దేవత అయినటువంటి దుర్గా భవాని, అఖిలాండవేడి బ్రహ్మాండ నాయకి, జగజ్జనని, ముగురమ్మల మూలపుదమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మైనటువంటి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి చండీ అమ్మవారి యొక్క స్వరూపిణి దుర్గాంబికా దేవత. అటువంటి దీక్ష తీసుకున్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ 9 రోజులే కాకుండా మనం ఎల్లప్పుడూ కూడా 365 రోజులు సంవత్సర కాలం అయితే ఆ 365 రోజులు ప్రతి రోజు కూడా అమ్మవారిని నిత్యం తలుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలని చెప్పేసి ఇప్పుడు యొక్క సభాముఖంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం దీక్ష తీసుకున్నటువంటి ఈ యొక్క 9 రోజులే కాకుండా దాదాపుగా మిగతా ఉన్నటువంటి రోజులు కూడా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి మొదటిగా వాక్శుద్ధి పెరుగుతుంది. మనము ఏనాడైనా ఈ మాట ఇది అవుతుంది అంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇది సత్యము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి మొదలుకుంటే అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలి. ఓం దుమ్ దుర్గాయే నమః అనేటువంటి బీజాక్షర మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా మీరు ఎక్కడున్నా ఎల్లవేళలో ఎప్పుడు కూడా ఆ యొక్క బీజాక్షర మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి. అందరూ కూడా గట్టిగా ఓం దుమ్ దుర్గాయే నమః అని గట్టిగా నండి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా అన్నారు. జయ బలో దుర్గా భవానీకి, జయ బలో దుర్గా భవానీకి, జయ బలో భవానీకి. అందరూ కూడా మంచిగా నమస్కారం చేసుకోండి అమ్మవారికి. అటు కొంతమంది ఉండండి, ఇటు కొంతమంది దుర్గానే విశ్వాన్
సింధుం దురితాత్మగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుగ్ధాం దేవీగం చరణమహం ప్రవక్తి సుతరసి తరసే నమః అగ్నేత్వం అంటే పుట్టినప్పటి నుంచి గిట్టేటువంటి వరకు కూడా ప్రతి నిత్యం కూడా అమ్మవారిని నామస్మరణ చేస్తూ ఉంటాము. అప్పుడు నామస్మరణ చేసేటప్పుడు అమ్మవారి యొక్క నామాన్ని పలికేటప్పుడు అక్షర దోషాలు అనేటువంటి సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. లలితా సహస్రనామము అని, దుర్గా సహస్రనామము, అలా విధంగా ఎన్నో సహస్రనామాలు, ఎన్నో స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు ఎన్నున్నా కానీ ఈ వేద మంత్రాలలో ఉచ్చరించేటువంటి మంత్రాలు కొన్ని కఠినమైనటువంటి మంత్రాలు కూడా ఉంటాయి. ఆ మంత్రాలు ఏనాడైనా బ్రాహ్మణుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలు కానీ ఏ మంత్రమైనా తప్పు పలికినప్పుడు మంత్రదోషం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుందట. అందుకే అని చెప్పేసి మంత్రహీనం అంటే, అయ్యా అమ్మ జగన్మాత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, మేము ఇక్కడ జరిపించినటువంటి యొక్క అంబలం మహాపరి పూజలో ఏమైనా మంత్రరూపం ఉంటే గిట్ట, లేదంటే క్రియాహీనం అంటే ఇక్కడ చేసేటువంటి తంతులోపలో ఏమైనా క్రియాహీనం అంటే ఇక్కడ పని చేసేటువంటి ఆ పరిస్థితులలో ఏమైనా తంతులోపం ఉన్నా కానీ, లేదంటే మా యొక్క మనస్సు లోపం కానీ, అంటే మా మనసులో మా కుటుంబాన్ని, మమ్ములని, ఈ యొక్క సమాజాన్ని ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఇప్పటి నుంచి మొదలుకుంటే ఎప్పటికి కూడా ఈ యొక్క అనుగ్రహం ఉండే విధంగా అనుగ్రహించు అమ్మ జగన్మాత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అని చెప్పేసి ఆ అమ్మవారిని స్మరించాము. అందుకే అని చెప్పేసి ఇప్పటి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు పూజ చేసినా కానీ మనం మహా నైవేద్యం అన్నట్టుగా ఒకటి చూపెడుతూ ఉంటాము. ఆ నైవేద్యం వాస్తవంగా తెలవనటువంటి కొంతమందికి చెప్తాను వినండి. మహానైవేద్యం అసలు ఎందుకు చూపెడతారు అంటే దానికి కూడా ఒక శాస్త్రం ఉన్నదండి. మహానైవేద్యము చేశాక మనము గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తాము. మనకి ఎన్ని వేల మంత్రాలు, కొన్ని కోట్ల మంత్రాలు ఉన్నా కానీ మొదటి మంత్రం గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.